బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మినీ స్ట్రోక్స్ బాడీకి వస్తాయి అని అనడం అసలు నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీతో ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాను నేను, నాతో పాటు మా ఆడియన్స్. బహుశా నిజమేనా? ఒకసారి మళ్ళీ చెప్పండి, నాకు అది కొత్తగా ఉంది కాబట్టి అన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. మినీ స్ట్రోక్స్ వస్తాయా? మినీ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్ ముందు వస్తాయి అని కాకుండా మినీ స్ట్రోక్ అనేది ఒక కేటగిరీ, ఓకే, పూర్తి స్థాయిలో స్ట్రోక్ అనేది ఒక కేటగిరీ. ఇప్పుడు మినీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అది చెప్పాలంటే ఒక వార్నింగ్ లాంటిది. దీన్ని TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అని. ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఏమాత్రం డిఫరెంట్ కాదు. సేమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే సివియారిటీ. దీని TIA ఏదైతే మినీ స్ట్రోక్ అంటామో, మినీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది కంప్లీట్లీ ఇదేమి న్యూట్రిషన్ ట్రీట్మెంట్ కాదు, ఇదేమి ఏదో డిఫరెంట్ ట్రీట్మెంట్ కాదు. ఇది కంప్లీట్లీ మెడికల్ ట్రీట్మెంటే. ఇమీడియట్లీ ఏదైతే బ్లడ్ క్లాట్ వల్ల వస్తుందో స్ట్రోక్, దాన్ని బ్లడ్ క్లాట్స్ ని కరిగించి మెడికేషన్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ 1-2 days లో ఆ వ్యక్తిని రికవర్ చేస్తారు. బట్ ఇదేంటి విత్ ఇన్ 1-2 days లో ఆ వ్యక్తి రికవర్ అయిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఫాలో అయిపోతే ఇదే వ్యక్తికి తర్వాత చాలా సీరియస్ గా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.